నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం సిరంజీ సార్ ఎకానమీ బుక్లో నుంచి బ్యాంకింగ్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ బ్యాంకింగ్ టాపిక్లో మనం ఈ బ్యాంకులో జాతీయకరణ అనేటువంటి అంశాన్ని గత వీడియోలో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్యాంకింగ్ రంగం సంస్కరణలు అనేవి చూద్దాం. బ్యాంకింగ్ రంగాన్ని సంస్కరించడానికి వివిధ సందర్భాల్లో వివిధ కమిటీలు అనేవి వేయడం అనేది జరిగింది. సో ఆ కమిటీలు అనేవి ఈ బ్యాంకింగ్ రంగంలో తీసుకురావలసినటువంటి సంస్కరణలు ఏమున్నాయి అనేటటువంటి అంశాన్ని సూచించాయి. అందులో మొదటగా మనం చెప్పుకోవాల్సింది సుఖమయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుఖమయ్ చక్రవర్తి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఆ నివేదికలో పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనేటువంటి అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఈ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం మనకి ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిటీగా మనం ఏం చెప్తామంటే సుఖమయ్ చక్రవర్తి కమిటీ. సుఖమయ్ చక్రవర్తి సుఖమయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుఖమయ్ చక్రవర్తి కమిటీని దేశంలో ఉన్నటువంటి ద్రవ్య పరపతి విధానాన్ని అంటే ద్రవ్య విధానాన్ని సమీక్షించడం కోసం, ద్రవ్య విధానాన్ని సమీక్షించి సూచనలు చేయడం కోసం సుఖమయ్ చక్రవర్తి కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ సుఖమయ్ చక్రవర్తి కమిటీని 1982 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1982లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సుఖమయ్ చక్రవర్తి కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు నియమించారు? చక్రవర్తి. ఈ సుఖమయ్ చక్రవర్తిని అధ్యక్షుడిగా 1982లో ద్రవ్య విధాన సమీక్ష కోసం ద్రవ్య విధాన సమీక్ష కోసం సుఖమయ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈయన అధ్యక్షుడిగా 1982లో మనకి ఈ కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ 1985లో తన యొక్క నివేదికని సమర్పించింది. ఈ కమిటీ ఎప్పుడు తన నివేదికను సమర్పించిందంటే 1985 సంవత్సరంలో నివేదిక అనేది సమర్పించడం అనేది జరిగింది. నివేదికని సమర్పించింది. ఈ సుఖమయ్ చక్రవర్తి కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి ఒకటి ద్రవ్య సమీక్ష యొక్క ద్రవ్య విధానం యొక్క ప్రధాన ఉద్దేశం అనేది ధరల స్థిరీకరణ అయి ఉండాలి. ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమై ఉండాలంట? ధరల స్థిరీకరణ. అయి ఉండాలి. మనకి ఆర్బీఐ అనేది ద్రవ్య పరపతి సమీక్ష అనేది చేస్తుంది. ఈ ఆర్బీఐ చేసేటటువంటి ఈ ద్రవ్య విధాన సమీక్ష అనేది ప్రధానంగా మనకి ఆర్బీఐ చేసే ద్రవ్య సమీక్ష విధానం ద్వారా మనకి అక్కడ ఉన్నటువంటి ధరల ప్రకారం సిఆర్ఆర్ని, ఎస్ఎల్ఆర్ని వీటిని పెంచడమా తగ్గించడం చేస్తుంది కదా. సో దీని యొక్క ప్రధాన లక్షణం ఏమై ఉండాలంట? ధరల స్థిరీకరణ. అంటే ధరలో వచ్చేటటువంటి హెచ్చు తగ్గులని స్థిరీకరణ చేయడమే లక్ష్యంగా ఇది ఉండాలి అని ఈ కమిటీ సూచించింది. అంటే ఇదే లక్ష్యంగా ఉండాలంటే వేరే అవకాశాలు కూడా ఉంటాయి కదా, ఉన్నాయనే కదా అర్థం. ఇప్పుడు సిఆర్ఓ ఎస్ఎల్ఆర్ని పెంచాయనుకో, దాని వలన కొంత ప్రభుత్వానికి రుణాలు అనేవి అంటే ప్రభుత్వ సెక్యూరిటీస్లో బ్యాంకులు అనేవి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దాని ద్వారా ప్రభుత్వానికి రుణాలు అనేవి పెరుగుతాయి. సో అటువంటి ఉద్దేశాలతో కాకుండా ధరలను స్థిరీకరణ చేయడమే లక్ష్యంగా ఈ ద్రవ్య విధాన సమీక్ష అనేది ఉండాలి అని ఈ కమిటీ సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండో అంశం గారు మనం చూసుకున్నట్టుగైతే దేశంలో ద్రవ్య సప్లై అనేది పెరగడానికి ప్రధాన కారణం అని దేన్ని సూచించిందంటే ఆర్బీఐ అనేది ప్రభుత్వానికి ఎక్కువగా రుణాలు ఇవ్వడం వలన, క్రెడిట్స్ ఇవ్వడం వలన ద్రవ్య సప్లై పెరుగుతుంది అని ఈ కమిటీ చెప్పడం అనేది జరిగింది. ఆర్బీఐ అనేది
గవర్నమెంట్కి ఎక్కువగా రుణాలు అనేది క్రెడిట్స్ అనేది ఇవ్వడం వలన ద్రవ్య సప్లై అనేది పెరుగుతుంది. అంటే ఈ ఆర్బీఐ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వెళ్తాయి. ప్రభుత్వం అనేది వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మళ్ళీ ప్రజలకి ద్రవ్యం అనేది చేరి ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ కమిటీ చెప్పిన అంశం ఏంటంటే ఆర్బీఐ అనేది ప్రభుత్వానికి ఎక్కువగా క్రెడిట్ సదుపాయాన్ని కల్పించడం వలన దేశంలో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేది ఎక్కువగా పెరుగుతుంది అని ఈ కమిటీ నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ మూడో అంశంగా మనం చూసుకున్నట్లయితే బ్యాంకులు విధించేటటువంటి వడ్డీ రేట్లు అనేవి, అంటే వడ్డీ రేట్లు విధించే విధానంలో బ్యాంకులకి స్వతంత్రం అనేది ఎక్కువగా ఇవ్వాలి. వడ్డీ రేట్లు విధింపుకి ఈ వడ్డీ రేట్లు బ్యాంకులు విధించడానికి బ్యాంకులకి ఎక్కువ స్వాతంత్రత ఇవ్వాలి. నార్మల్గా బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా డిసైడ్ చేస్తాయి? మనకి ఆర్బీఐ విధించేటటువంటి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ వీటిని ఆధారంగా చేసుకొని బ్యాంకులు అనేవి వడ్డీ రేట్ని అటు ఫ్లక్చువేట్ అనేవి అవుతాయి. అలా కాకుండా బ్యాంకులకే స్వతంత్రత ఇచ్చి బ్యాంకులు వాటి యొక్క డిమాండ్ సప్లైల ఆధారంగా ఈ వడ్డీ రేట్లు నిర్ణయించుకునే విధంగా వాటికి స్వాతంత్రం ఇవ్వాలి అని ఈ సుఖమయ చక్రవర్తి కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. సుఖమయ చక్రవర్తి కమిటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటటువంటి ఈ ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటటువంటి రుణ వ్యవస్థని మనకి పునర్సమీక్షించాలి, వాటిని బాగా అభివృద్ధి చెయ్యాలి అని ఈ కమిటీ సూచించడం అనేది జరిగింది. మన ప్రాధాన్యత రంగాలకి 40% క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ఈ బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకి ఇచ్చేటటువంటి రుణ వ్యవస్థని పునఃపరిశీలించి కొంత అభివృద్ధి చెయ్యాలి అని ఈ కమిటీ అనేది సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ది ట్రెజరీ బిల్లులు, అదేవిధంగా కాల్ మనీ, ఈ మార్కెట్లని పునఃసమీక్షించాలి. ఈ మార్కెట్లను పునఃసమీక్షించి కొంత దీంట్లో చేంజెస్ అనేవి తీసుకురావాలి అని ఈ కమిటీ సూచించడం అనేది జరిగింది. ఈ కమిటీ ఇది 5 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి సూచనలు మనం ఈ కమిటీ చెప్పిన అంశాలకు చెప్తాం. సుఖమయ చక్రవర్తి కమిటీని 1982 సంవత్సరంలో ద్రవ్య విధాన సమీక్ష కోసం, ద్రవ్య పరపతి సమీక్ష కోసం, ద్రవ్య విధాన సమీక్ష కోసం 1982లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా సుఖమయ చక్రవర్తి నియమించారు. ఈ కమిటీ తన నివేదికని 1985 సంవత్సరంలో తన నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా మనం చూసుకున్నట్టుగైతే ద్రవ్య విధానం అనేది ధరల స్థిరీకరణ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ధరల స్థిరీకరణే ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యమై ఉండాలి. అదేవిధంగా దేశంలో ద్రవ్య సప్లై పెరగడానికి ప్రధాన కారణం ఆర్బీఐ అనేది గవర్నమెంట్కి విరివిగా రుణాలు ఇవ్వడం వలన ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థలో పెరుగుతుందని ఈ కమిటీ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకులు అనేవి వడ్డీ రేట్లు నిర్ణయించే అంశంలో వాటికి పూర్తి స్వతంత్రత అనేది ఉండాలి. వడ్డీ రేట్ల నిర్ణయంలో బ్యాంకులకి స్వతంత్రం అనేది ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటటువంటి రుణాలని, అదేవిధంగా రుణ వ్యవస్థని పునఃపరిశీలించి దానిలో మార్పులు అనేవి తీసుకురావాలి అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది ట్రెజరీ బిల్లులు, కాల్ మనీ మార్కెట్లని వీటిని కూడా పునఃపరిశీలించి వాటిలో కూడా డెవలప్మెంట్స్ తీసుకురావాలి అని ఈ సుఖమయ చక్రవర్తి కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు సంబంధించి సూచించడం అనేది జరిగింది. ఇది ఈ కమిటీకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో మనకి నరసింహం కమిటీ అనేది 1991లో నరసింహం కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. సో ఈ కమిటీ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.